అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో న్యాయాలు ధారావాహికకు తిరిగి స్వాగతం. భారతీయ తర్కశాస్త్రం మరియు సాహిత్యంలో సంక్లిష్టమైన మానవ ప్రవర్తనను, సామాజిక స్థితిగతులను వివరించడానికి న్యాయాలను లేదా లోకోక్తులను ఉపయోగించడం ఒక అద్భుతమైన సాంప్రదాయం. ఈ న్యాయాలలో అత్యంత ప్రాచుర్యం పొందినది, నిత్య జీవితానికి ఎంతో దగ్గరగా ఉండేది కోపస్థ మండోక న్యాయం. సంస్కృత భాషలో కోప అంటే బావి లేదా నుయ్యి, మండోక అంటే కప్ప. బావిలో నివసించే కప్ప ఏ విధంగానైతే ఈ బావినే సర్వస్వమని, అంతకు మించిన ప్రపంచం లేదని భ్రమిస్తుందో, అదేవిధంగా అల్పజ్ఞానంతో ఉండి తన పరిమితులే ప్రపంచపు హద్దులని భావించే మనిషిని ఈ న్యాయం ద్వారా వివరిస్తారు. ఈ కోపస్థ మండోక న్యాయం యొక్క మూలాలు, దాని వెనుక ఉన్న తాత్వికత, స్వామి వివేకానంద వంటి మహనీయులు దీనిని ప్రపంచ వేదికపై ఎలా వివరించారో, మరియు ఆధునిక డిజిటల్ యుగంలో ఈ మనస్తత్వం ఏ విధంగా ఏకో చాంబర్స్గా రూపాంతరం చెందిందో విశ్లేషిస్తుంది. ముందుగా ఈ విషయంలోకి వెళ్ళే ముందు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం. విషయంలోకి వెళ్దాం. కోపస్థ మండోక న్యాయం అర్థ వివరణ మరియు శబ్ద ఉత్పత్తి భాషాపరంగా విశ్లేషిస్తే, కోపస్థ మండోక న్యాయం ఒక వ్యక్తి యొక్క ఆలోచన పరిధిని సూచిస్తుంది. ఒక బావిలో పుట్టి పెరిగిన కప్పకు ఆ బావి గోడలే ప్రపంచపు హద్దులు. పైన కనిపించే ఆకాశపు చిన్న వృత్తమే దానికి అనంతమైన ఆకాశం. ఆ కప్పకు బావి వెలుపల ఉండే అడవులు, నదులు, పర్వతాలు లేదా మహాసముద్రం గురించి ఎటువంటి అవగాహన ఉండదు. ఇక్కడ బావి అనేది ఒక భౌతిక నిర్మాణమే కాదు, అది మనిషి తన చుట్టూ నిర్మించుకున్న అజ్ఞానపు గోడలకు, సంకుచిత భావజాలానికి ప్రతీక. ఈ న్యాయం ప్రధానంగా అహంకారం మరియు అల్పజ్ఞానం కలిసినప్పుడు ఏర్పడే ప్రమాదకరమైన స్థితిని సూచిస్తుంది. తనకున్న కొద్దిపాటి విజ్ఞానమే పరమసత్యమని నమ్మడం ఒకటి, ఇతరుల అభిప్రాయాలను లేదా విస్తృతమైన సత్యాలను తృణీకరించడం దీని ప్రధాన లక్షణం. ఈ మనస్తత్వం కలిగిన వ్యక్తి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపడు, సదా తన పాత ఆలోచనలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బావి కప్ప మరియు సముద్రపు కప్ప గురించి మనం చెప్పుకుందాం. ఈ న్యాయం వెనుక ఉన్న కథాంశం అత్యంత లోతైనది. ఒకానొక బావిలో ఒక కప్ప చాలా కాలం నివసిస్తూ ఉండేది. ఆ బావిలోని పురుగులు, నాచు దాని ఆహారం. ఆ బావిలోని నీరే దాని ప్రపంచం. ఒకరోజు ఎక్కడో ఉన్న మహాసముద్రం నుండి ఒక కప్ప అకస్మాత్తుగా ఈ బావిలోకి పడింది. బావిలో ఉన్న కప్పకు ఈ క్రొత్త అతిథి రాక ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు ఆ రెండు కప్పల మధ్య సంభాషణ మానవ అజ్ఞానానికి మరియు విశ్వజనీన జ్ఞానానికి మధ్య జరిగే సంఘర్షణకు దర్పణం పడుతుంది. బావి కప్ప అడిగింది, నీవెక్కడ నుండి వచ్చావు అని. సముద్రపు కప్ప సమాధానం ఇచ్చింది, నేను మహాసముద్రం నుండి వచ్చాను అని. బావి కప్పకు సముద్రం అంటే ఏమిటో తెలియదు. అది ఆశ్చర్యంగా, సముద్రమా, అది ఎంత పెద్దది, నా బావిలో సగం ఉంటుందా అని అడిగింది. సముద్రపు కప్ప నవ్వి, లేదు మిత్రమా, నీ బావితో సముద్రాన్ని పోల్చలేం, అది చాలా చాలా పెద్దది అన్నది. బావి కప్ప బావిలో ఒక అడుగు దూరం దూకి, మరి ఎంత ఉంటుందా అని అడిగింది. సముద్రపు కప్ప మళ్ళీ కాదని చెప్పడంతో బావి కప్ప తన శక్తి మేరకు ఒక చివరి నుండి మరో చివరకు దూకి, దీనికంటే పెద్దది ప్రపంచంలో ఏది ఉండదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు, నా బావిని మించినది ఏదీ లేదు అని వాదించింది. ఇక్కడ మనం గమనించాల్సిన సూక్ష్మాంశం ఏమిటంటే, బావి కప్ప తన అనుభవాన్ని మించిన దేనిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఇది కేవలం కప్పల కథ కాదు, మనిషి తన పరిమితమైన తర్కంతో అనంతమైన దైవత్వాన్ని లేదా జ్ఞానాన్ని కొలవడానికి ప్రయత్నించే వైఫల్యాన్ని ఇది ఎత్తుచూపుతోంది. కోపస్థ మండోక న్యాయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలలో ఆయన ఈ కథను ఉటంకిస్తూ మతపరమైన అసహనాన్ని తీవ్రంగా విమర్శించారు. నేను ఒక హిందువును, నా చిన్న బావిలో కూర్చొని నా బావే సర్వస్వం అనుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు తన చిన్న బావిలో కూర్చొని తన బావే ప్రపంచం అనుకుంటున్నాడు. అలాగే ఒక ముస్లిం కూడా అని ఆయన పేర్కొన్నారు. వివేకానంద విశ్లేషణ ప్రకారము ప్రపంచంలో మతాల మధ్య తగాదాలకు కారణం ఒకరి బావిలోకి మరొకరు వచ్చి కొత్త విషయాలు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించే విశాల హృదయం లేకపోవడమే. బావి కప్పలు తమ బావి గోడలను రక్షించుకోవడానికి ప్రయత్నించినట్లే మనుషులు కూడా తమ సంకుచిత భావజాలంతో ఇతరులను దూరం చేసుకుంటున్నారని
హెచ్చరించారు ఆనాడే. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు నేటికి ఆచరణీయంగా ఉన్నాయి. జ్ఞానం అనేది కేవలం ఒక సాంప్రదాయానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితం కాదని, అది సముద్రం వల్లే అనంతమని మనం గుర్తించాలి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో మనం బావుల నుండి బయటపడ్డామని అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం డిజిటల్ బావులలో బందీ అవుతున్నాం. సామాజిక శాస్త్రవేత్తలు దీనిని ఫిల్టర్ బబుల్స్ లేదా ఏకో చాంబర్స్ అని పిలుస్తున్నారు. ఇంటర్నెట్లోని అల్గారిథమ్స్ మనం ఏ విషయాలను ఎక్కువగా చూస్తామో, ఏ అభిప్రాయాలను ఇష్టపడతామో అటువంటి సమాచారాన్ని మాత్రమే మన ముందుకు తెస్తాయి. దీనివల్ల మనం నిరంతరము మనకు నచ్చిన అభిప్రాయాలను వింటూ చూస్తూ ఉంటాం. ఇది ఒక ఆధునిక కోపస్థ మండూక స్థితి. ఈ డిజిటల్ బావుల్లో ఉన్న వ్యక్తులు తమకు వ్యతిరేకంగా వచ్చి ఏ చిన్న సమాచారాన్నైనా తట్టుకోలేకపోతున్నారు. బావి కప్ప సముద్రపు కప్పను అబద్ధాలు కోరని అన్నట్లుగానే ఆధునిక కాలంలో ప్రజలు తమకు నచ్చని వాస్తవాలను ఫేక్ న్యూస్గా ముద్రవేసి తిరస్కరిస్తున్నారు. ఇది సమాజంలో చర్చలకు తావు లేకుండా చేసి విభజనను పెంచుతోంది. ఒక వ్యక్తి తన పరిమిత జ్ఞానాన్ని రక్షించుకోవడానికి ఇతరులను దూషించడం అనేది అనాదిగా వస్తున్న కోపస్థ మండోక లక్షణం. మనం ఈ కోపస్థ మండోక స్థితి నుండి ఎలా బయటపడాలి? దానికి సమాధానం మన ప్రాచీన ఉపనిషత్తుల్లో ఉంది. వసుదైక కుటుంబం అనే సూత్రం మనిషిని బావి నుండి సముద్రం వైపు నడిపిస్తుంది. మహా ఉపనిషత్తులోని ఒక ప్రసిద్ధ శ్లోకం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయం నిజ పరోవేది గణనా లఘుచేతసాం ఉదారచరితానంతు వసుదైవ కుటుంబకం అన్నారు. వీడు నావాడు, వాడు పరాయివాడు అనే భేదభావం చూపడం అల్పబుద్ధి కలవారి లక్షణం. విశాల హృదయం కలవారు ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావిస్తారు. కోపస్థ మండోక న్యాయం మనల్ని మనం బంధించుకునే గోడలను గురించి చెబితే, వసుదైక కుటుంబం ఆ గోడలను కూల్చివేసి విశ్వ మానవులుగా ఎదగమని చెబుతోంది. ఎలా ఉండకూడదు? ఒక వ్యక్తి కోపస్థ మండోకంలా మారడానికి దారితీసే కొన్ని ముఖ్యమైన పరివర్తనలు మనం నివారించాలి. మొదటిది అహంకారం. తన విజ్ఞానమే పరిపూర్ణమైనదని భావించడం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది. ఒక పరిశోధకుడు లేదా విద్యార్థి తనకంతా తెలుసు అనుకుంటే అతడి బావిలోనే ఉండిపోతాడు. రెండవది కొత్త ఆలోచనల పట్ల అసహనం. బావిలోకి వచ్చిన సముద్రపు కప్పను చూసి బావి కప్ప కోపగించుకున్నట్లుగా కొత్త పద్ధతులను లేదా మార్పులను చూసి భయపడటం. మారుతున్న టెక్నాలజీని నేర్చుకోకుండా పాత పద్ధతులకే అతుక్కుపోయేవారు వృత్తిపరంగా వెనకబడిపోతారు. మూడవది అతిశయం. తన అభిప్రాయమే సరైనదని ఇతరులు చెప్పేది తప్పని వాదించడం. అది కేవలం మతపరంగానే కాకుండా రాజకీయ సామాజిక విషయాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. నిజమైన జ్ఞాని సముద్రపు కప్ప వలె ఉండాలి. సముద్రపు కప్పకు ప్రపంచం ఎంత పెద్దదో తెలుసు. అది బావి కప్పను అసహ్యించుకోలేదు, సదా దాని పట్ల సానుభూతులు చూపించింది. మనం ఎలా ఉండాలో సూచించే కొన్ని అంశాలు కూడా చెప్తాం. నిరంతర అన్వేషణ. మనం నివసించే పరిసరాలను మించి ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి ఉండాలి మొట్టమొదటి మానవుడు. పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం, భిన్న సంస్కృతుల వారితో మాట్లాడడం ద్వారా మన బావి గోడలను మనం విస్తరించుకోవచ్చు. జ్ఞానం పెరిగే కొద్దీ వినయం పెరగాలి. విజ్ఞానం అనే మహాసముద్రంలో మనం నేర్చుకున్నది కేవలం ఒక బిందువు మాత్రమేనని గుర్తించాలి. మనకు నచ్చిన సమాచారం మాత్రమే కాకుండా మన అభిప్రాయాలకు భిన్నమైన సమాచారాన్ని కూడా మనం సేకరించాలి, చదవాలి. అప్పుడే మనం డిజిటల్ బావుల నుండి బయటపడతాం. ప్రతి ఒక్కరిని భగవంతుని స్వరూపంగా భావించడం, సర్వమత సామరస్యం పాటించడం ద్వారా వసుదైక కుటుంబక భావనను పెంపొందించుకోవడం ముఖ్య అవసరం. కోపస్థ మండోక న్యాయం మనకు ఒక హెచ్చరిక. మనకు తెలియకుండానే అజ్ఞానం అనే బావిలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బావిలో నీరు చల్లగా ఉండవచ్చు, సురక్షితంగా అనిపించవచ్చు, కానీ అక్కడ నిజమైన ఎదుగుదల లేదు. సముద్రం ప్రమాదకరంగా అనిపించినా అక్కడ అనంతమైన అవకాశాలు, అపారమైన జ్ఞానం ఉన్నాయి. మనం నివసించే సమాజంలో బావి కప్పల్లా ఇతరులను దూషించడం కాకుండా సముద్రపు కప్పల్లాగా ఇతరులను బావి నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనమే చేయాలి. మనిషి తన పరిమితమైన నేను, నాది అనే భావనను విడిచిపెట్టి మనము మొత్తం విశ్వం మనది అనే స్థాయికి ఎదిగినప్పుడే నిజమైన నాగరికత ఏర్పడుతుంది. కోపస్థ మండోక స్థితి నుండి విశ్వ మానవ స్థితికి సాగే ఈ ప్రయాణమే మానవ జీవిత పరమార్థం. విజ్ఞానం అనే వెలుగుతో అజ్ఞానపు బావి గోడలను కూల్చివేసి అనంతమైన సత్యాన్ని దర్శించడమే మన లక్ష్యం కావాలి. ఈ విశ్లేషణ ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరిలోనూ ఒక చిన్న బావి కప్పు ఉంటుంది. ఆ కప్పను గుర్తించి దానికి సముద్రాన్ని పరిచయం చేయడం మన బాధ్యత. అప్పుడే మనం లఘుచేతసాం నుండి ఉదార చరితానాంగా మారి ఈ భూమినంతటిని ఒకే కుటుంబంగా చూడగలం. ఈ వివరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం
ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు ఈ విషయంపై ఏమైనా సందేహాలు ఉంటే లేదా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ సనాతన భారతీయం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. రేపు మరొక అంశం క్షీర నేర న్యాయం గురించి తెలుసుకుందాం.